ఈరోజు మనము సైనిక్పురిలో 3 బిహెచ్కే ప్లాట్ మీ ముందలకి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబర్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్డు 30 ఫీట్ల రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్డు 30 ఫీట్ల రోడ్డు. ఈ అపార్ట్మెంట్ మొత్తము కూడా 400 గజాలలో ఉంటుంది. 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి ఒక్క 3 బిహెచ్కే ప్లాట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలదండి. దీనికి హెచ్ఎండిఏ అప్రూవ్డ్, నెక్స్ట్ మున్సిపాలిటీ కిందికి వస్తుందండి. ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో మనకి ఒక బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది డిసెంబరు ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. 5 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. 3 బిహెచ్కే ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. అది మీరు గమనించగలరు. ఒక్కసారి మనము ఈ ప్లాట్ ఏ విధంగా ఉంది, 3 బిహెచ్కే ప్లాట్ పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. మనము ప్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకి 2600 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 2600 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 3 బిహెచ్కే ప్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీని రేట్ వచ్చేసి మనకి 6500 చెప్పడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ ఆల్, ఎలాంటి చార్జెస్ అనేవి ఉండవు. ఇది మీరు గమనించగలరు. ఒక్కసారి ప్లాట్ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంది అనేది చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఎంట్రన్స్ అండి. ఇది మీరు చూసుకోవచ్చు. ఇలా మనం లోపలికి ఎంటర్ కాగానే ఇది మొత్తము కూడా హాల్ అండి. ఒకసారి చాలా స్పేసియస్గా ఉన్న హాల్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వెంటిలేషన్ చూడండి, చాలా బాగుంది వెంటిలేషను. ఎందుకంటే మనకి ఇక్కడ లైట్స్ లేవు, ఏం లేవు. వెంటిలేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మెయిన్ కావాల్సింది ఏంటంటే వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్లోనే టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మొత్తం కూడా డైనింగ్ ఏరియా అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి పూజ గది అండి. ఒక ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా పూజ గది ఇవ్వడం జరిగింది. ఈ పూజ గది పక్కనే మనకి ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్ కూడా ఎందుకు ఇలా ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది వెరైటీ కిచెన్స్ అంటే కబోర్డ్స్ టైప్ కానీ ఆ విధంగా ఈ విధంగా కొంచెం వెరైటీగా కిచెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కిచెన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పక్కనే మనకి ఈ స్పేస్ అంతా స్టోర్ రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. స్టోర్ రూమ్ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనకి ఊరు నుంచి బియ్యం బస్తాలు నెక్స్ట్ అవి ఇవి వస్తుంటాయి. వాటిని అన్నిటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనే ఇబ్బంది పడకుండా ఇలాంటి ఒక స్టోర్ రూమ్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం చూస్తున్నా అండి నేను అపార్ట్మెంట్లలో స్టోర్ రూమ్ ఇవ్వడం, ప్లాట్లో స్టోర్ రూమ్ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. అది కూడా మీరు చూసుకోవచ్చు. వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది 3 బెడ్రూమ్లు కలిగినటువంటి ప్లాట్స్ అండి. ఒకటి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఈ కామన్ బాత్రూంలో యూజ్ చేసినటువంటి టైల్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇలానే మనం లోపలికి రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్లో ఒక్కసారి విండోస్కి వెంటిలేషన్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్బుల్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు అండి మీరు. మార్బుల్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇవ్వడం జరుగుతుంటుంది, అటువంటిది వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనము ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించింది మొత్తం కూడా మనం చూడొచ్చు. వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని నుంచి ఒక బాల్కనీ లాగా ఈ స్పేస్ అంతా ఇవ్వడం జరిగింది. ఇటు వెంటిలేషన్ చూడండి చాలా నీట్గా ఉంది.
మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఫ్లాట్స్. అదేవిధంగా మనం ఇంకొక బెడ్రూమ్లోకి వచ్చినామండి. ఈ బెడ్రూమ్లో చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండి. అదేవిధంగా దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది కాప్రా మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఈ ప్లాట్స్ మనకి డిసెంబర్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. దీనికి సంబంధించిన విషయాలు ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం చెప్పే మంచి మనిషి. ఇది మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.